హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి మార్గశిర మాసం 3వ లక్షవారం అమ్మవారికి నేను ఎలా ప్రసాదం చేసి సమర్పించుకున్నాను. ఇది ఏంటంటే రవ్వతో కేసరి. రవ్వ కేసరిని ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు వేసి ఇవి బాగా దోరగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కిస్మిస్ పళ్ళను కూడా వేసుకుని ఇవి ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒక కప్పు సూజీ రవ్వను వేసుకుని దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు ఇలా పువ్వులా విచ్చుకునే వరకు వేయించుకుని ఇందులో వాటర్కి బదులు పాలతో చేసుకుంటే ఈ రవ్వ కేసరి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వకి 3 కప్పులు పాలు వేస్తున్నాను. ఇలా 3 కప్పులు పాలు పోసి దీన్ని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఒకసారి ఈ లమ్స్ లేకుండా ఇలా పాలతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కప్పు సూజీ రవ్వకి కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. నేను 3వ కప్పు పాలు కూడా పోసి ఇప్పుడు షుగర్ వేస్తున్నాను అనమాట. 2 కప్పులు పాలు పోసి ముందు రవ్వ అంతా లమ్స్ లేకుండా కలుపుకుని 3వ కప్పు పాలు షుగరు ఒకేసారి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పంచదార కరిగి ఈ రవ్వ పాలతో ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ రవ్వ కేసరి చాలా ఈజీయే కదా అనుకుంటారు, కానీ చేసే ప్రాసెస్ని బట్టి దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాచీల్ని ముందే పొడి చేసి పెట్టుకోకుండా ఇలా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే ఇలాచీ ఫ్లేవరు ప్రసాదంలో చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలి. దీనికి కప్పు రవ్వకి అరకప్పు నెయ్యి పడుతుందన్నమాట. ఇలా మధ్యలో నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి సరిపడ వేసుకుంటేనే ప్రసాదం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రవ్వ కేసరిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేశాను నేను. కుంకుమ పువ్వు వాటర్ ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు మధ్యలో నెయ్యి వేసుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది ఎంత బాగా దగ్గర పడి నెయ్యితో వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇలా కలుపుకుంటూ మళ్ళీ నెయ్యి వేసుకుంటూ స్పూన్ లెక్కన అయితే 6 నుంచి 8 స్పూన్లు నెయ్యి పడుతుంది. నేను మధ్యలో అలా వేస్తూ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తున్నారుగా, కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకోవడమే. నెయ్యి వింటర్ సీజన్ వల్ల కొంచెం గట్టిగా ఉండి వేయడానికి కొంచెం కష్టంగా ఉంది. కరిగించి వేసుకోగలిగిన వాళ్ళు కరిగించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కేసరి రెడీ అయిపోయింది. అమ్మవారికి నివేదించడానికి ఒక గిన్నెలో సర్దుకుంటే డ్రై ఫ్రూట్స్తో రవ్వ కేసరి రెడీ. ఇలా ఓన్లీ పాలతోనే చేసుకుంటే ఎప్పుడు చేసినా రవ్వ కేసరి ఇలానే చేసుకుంటారు. చూస్తున్నారుగా, ఎంతో ఎమ్మిగా రవ్వ కేసరి, పాలతో రవ్వ కేసరి రెడీ. అమ్మవారికి నివేదించి అందరూ ఆరగిస్తారని, టేస్ట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ అండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.